వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. మీకంటే బాగా డబ్బు సంపాదిస్తూ సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వారిని చూస్తూ లోపల కుంగిపోకండి. వారికంటే టాలెంట్ ఉన్నా నేనెందుకు కెరీర్లో ఎదగలేకపోతున్నా, ఎందుకు పేదరికంలోనే ఉండిపోయాననే బాధపడే ముందు మీకు ఈ అలవాట్లు ఉన్నాయో లేదో తెలుసుకోండి. ఎందుకంటే ఈ అలవాట్లు మిమ్మల్ని ఎప్పుడూ పేదవారిగానే ఉంచుతాయి. కాబట్టి అవేంటో తెలుసుకొని ఈ రోజు నుండే చెడు అలవాట్లను వదిలేయండి. ఖచ్చితంగా లైఫ్ లో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. నెంబర్ 1, రోజంతా టీవీ లేదా మొబైల్ ఫోన్ వాడడం. మీరు రోజంతా ఒక చోట ఒంటరిగా కూర్చుంటూ సమయం వృధా చేస్తున్నా లేదా ఖాళీ సమయంలో టీవీ లేదా మొబైల్ చూస్తూ గడుపుతున్నా అది మంచి అలవాటు కాదు. ఇలాంటి వ్యక్తుల మనసు స్థిరంగా ఉండదు. ఎప్పటికప్పుడు లక్ష్యాలను మార్చుకుంటూ పనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేరు. సోమరితనం పెరుగుతూ ఉంటుంది. ప్రతి పనిని వాయిదా వేస్తూ పోతారు. ఏ పని అంత ఈజీగా దొరకదు. అందుకే ఈ అలవాటు డబ్బు సంపాదనకు పెద్ద అడ్డంకిగా మారుతుంది. నెంబర్ 2, అభిరుచులు. మీకే విధమైన అభిరుచి లేకపోతే జీవితం నిరాశ నిస్పృహలతో ఉన్నట్టే అనిపిస్తుంది. ఏకాగ్రత తగ్గి ప్రతి విషయాన్ని తక్కువ అంచనా వేస్తారు. పరిపక్వత లేని ఆలోచన వల్ల ఏది ఎంచుకోవాలో సరిగా తెలియదు. ఈ అలవాటు మిమ్మల్ని పేదవాడిని చేస్తుంది. ఏదైనా హాబీ ఉంటే దానికోసం మీకు తెలియకుండానే కష్టపడతారు. కాబట్టి ఆ రంగానికి సంబంధించిన చాలా విషయాల్లో మీకు పరిజ్ఞానం ఉంటుంది. ఈ మధ్య చాలా మంది కేవలం వారి అభిరుచుల వల్లే డబ్బు సంపాదిస్తున్నారు. నెంబర్ 3, కంఫర్ట్ జోన్. పని విషయంలో రిస్క్ తీసుకున్నప్పుడే లక్ష్యాన్ని అందుకునేందుకు కొత్త ఆలోచనలు చేస్తారు. ఎల్లప్పుడూ కంఫర్ట్ జోన్ లోనే ఉండేవారు ప్రయత్న లోపం వల్ల వెనకబడిపోతారు. ఈ అలవాటు మీ కెరీర్ వృద్ధిని అడ్డుకుంటుంది. దీనివల్ల ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశాలు కోల్పోతారు. నెంబర్ 4, ఆసక్తి. పని చేయాలనే ఆసక్తి, అభిరుచి లేకపోతే కొత్త విషయాలను నేర్చుకునేందుకు మీ మెదడు సిద్ధంగా ఉండదు. ఇనుము వాడకుండా పక్కన పడేస్తే తుప్పు పట్టినట్టే మెదడు కూడా పదును పెట్టకపోతే మొద్దుబారిపోతుంది. ఫిట్నెస్, ఫైనాన్స్, ఫ్యామిలీ, కెరీర్ గురించి ప్రణాళికలు వేసుకోకుండా ముందుకు వెళ్తే జీవితం నాశనం అవుతుంది. సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకోవడం చేతకాక చెతికల పడతారు. కాబట్టి కొత్త విషయాలు, వ్యక్తులు, అభిరుచుల పట్ల ఆసక్తి కలిగి ఉండడం చాలా ముఖ్యం. నెంబర్ 5, ఇతరులను నిందించడం. మీరు చేసే ప్రతి తప్పులకు ఇతరులను నిందించే అలవాటు మిమ్మల్ని జీవితంలో ముందుకు సాగనివ్వదు. ఎందుకంటే మీరు తప్పులను సరిదిద్దుకునే బదులు ఇతరులను నిందించడంలో నిమగ్నం అవుతారు. తద్వారా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోలేరు. జీవితంలో ఏమీ సాధించలేరు. ఈ పై విషయాల్లో మీరే అలవాటును వదిలేయాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఏఎన్ఆర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.